ప్రైజ్ గాడ్. సో వెన్ యూ ఆర్ సేయింగ్ అబౌట్ వెన్ వీ గో అవుట్, మనం బయటికి వెళ్ళినప్పుడు మంచిగా డ్రెస్ చేసుకోవాలి, మంచిగా రెడీ అవ్వాలి, లేదంటే దెర్ ఆర్ ఫ్యూ రెస్ట్రిక్షన్స్. ఇవన్నీ చూసినప్పుడు ఐ రిమెంబర్ ద రాయల్ ఫ్యామిలీ. They have a lot of restrictions as well. They have certain dress codes. They have certain places that they only should go, and there are places that they shouldn't go. మనం కూడా we belong to a royal priesthood. ఆ దేవుని యొక్క సేవలో మనం ఉన్నాము, దేవుని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి సర్టన్లీ కొన్ని నియమాలు ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అండ్ అవి ఎప్పుడు కూడా భారంగా అనిపించవు, అఫ్ కోర్స్. సో I would like to, you want to ask me any other question? Yeah. So your next question. So in these 3 years of Parlok Manna, do you have any personal testimony of yours? Like someday when you're preaching the word, God spoke to you directly. Of course. ఎందుకంటే ఆల్మోస్ట్ 1090 days of Parlok Mannalo ఖచ్చితంగా there were days వేర్ మేము స్క్రిప్చర్స్ చూసి చెప్పేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి, లేదా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పినవి ఉన్నాయి, కొన్ని పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లోంచి మాట్లాడినవి ఖచ్చితంగా ఉంటాయి. దిస్ ఇస్ ద ఇనీషియల్ డేస్ ఆఫ్ పరలోకమన్న స్టార్ట్ చేసి కొద్ది రోజులకి యువర్ ఆల్రెడీ క్యారీయింగ్, అండ్ దాట్ టైమ్ వి వర్ ఇన్ కేరళ. బికాస్ ఆఫ్ మై నెగ్లిజెన్స్ అని అనుకోవాలో, లేకపోతే ఆ టైంలో ఫైనాన్సెస్ చాలా లోలో ఉన్నానో తెలీదు. ఐఎమ్ సో లో ఇన్ మై ఫైనాన్సెస్ అండ్ ఐ డోంట్ నో వాట్ టు డూ. డ్యూ డేట్ దగ్గరికి వస్తూ ఉంది, అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అమౌంట్ టు పే ఫర్ ద డెలివరీ ఆర్ ద హాస్పిటల్. అలాంటి సిచ్యువేషన్లో నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే చేతిలో ఎంతో కొంత డబ్బులు ఉంటే కొంచెం ఏదైనా ఆలోచించడానికైనా మనకి అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే స్థితి ఎప్పుడంటే ఫైనాన్సెస్లో చాలా పడిపోయినప్పుడు మనం. సో ఆ టైంలో వి వర్ ఇన్ కేరళ విత్ అట్ అవర్ సిస్టర్స్ ప్లేస్. ఆ విషయం నేను ఎవరికీ చెప్పలేదు, కానీ చాలా లో ఫండ్స్లో ఉన్నాను, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ సమయంలో నేను ఒక్కడనే ఒక గదిలో ఉండి దేవుణ్ణి అడుగుతా ఉన్నాను, ప్రభువా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, చర్చ్ ఎలా రన్ చేయాలి, ఎలా ఫ్యామిలీని చూసుకోవాలి, డెలివరీ దగ్గరికి వస్తూ ఉంది, హౌ డు ఐ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ అని నేను అడుగుతా ఉంటే దేవుడు ఐజియా ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ టైంలో నేను అనుకోకుండా బైబిల్ ఓపెన్ చేసినప్పుడు దేవుడు ఐజియా ద్వారా ఐ జస్ట్ ఓపెన్ మై ఫోన్ టు రీడ్ ద స్క్రిప్చర్. ఐజియా చాప్టర్ 41 verse 10లో ఈ మాట ఉంటుంది, బోధిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనివాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పుచున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. ఈ యొక్క రెఫరెన్స్ ని దేవుడు ఆ టైంలో నాతో మాట్లాడడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇదే రెఫరెన్స్ తీసుకొని నేను అక్కడే ఫోన్ పట్టుకోమని చెప్పి హెవెన్తో ఒక పరలోకమన్నను రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేశాను. ఆ టైంలో నేను చెప్పాను, అన్ని టైమ్స్ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు నీ జేబులు ఖాళీగా ఉంటాయి, కొన్నిసార్లు నీ జేబులు నిండుగా ఉంటాయి, కొన్నిసార్లు నీతో అందరూ ఉంటారు, కొన్నిసార్లు నీతో ఎవరు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు నీ జీవితంలో సక్సెస్ని చూస్తావు, కొన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా నువ్వు విఫలాన్ని పొందుతావు. అలా నువ్వు విఫలాన్ని పొందినప్పటికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, ఆయన ఉద్దేశాలు ఎప్పుడు నిన్ను విడిచిపోలేదు, ఆయన నిన్ను ఏర్పరచుకున్న ఆ ఏర్పాటు ఎప్పుడు కూడా ఆయన పోగొట్టుకోడు. కనుక ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండు అని ఈ రెఫరెన్స్ ని ఎత్తి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నిజంగా దిస్ పర్టికులర్ పరలోకమన్న వాజ్ రియలీ స్పెషల్ టు మీ. అండ్ మీరు ఇఫ్ యు నోటీస్, దేనికి కూడా రానన్ని ఆదరణకరమైన కామెంట్స్, అంటే ఈ వాక్యం ద్వారా మేము ఆదరణ పొందాము అనే కామెంట్స్ ఆ పర్లోకి మనకు చాలా వచ్చినాయి. అప్పుడు నాకు అర్థమైంది, నాతో మాట్లాడిన దేవుడే అందరితోనూ అదే వాక్యంతో మాట్లాడాడు. హల్లెలూయా.